ప్రైజ్ ద లార్డ్. శనివారము జూన్ 8, 2024. ఈరోజు దేవుని వాక్యము, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 9వ వచనము. దాతృత్వము మరియు ఆనందం. దాతృత్వానికి మరియు ఆనందానికి మధ్య సంబంధం ఉందని పరిశోధకులు మనకు చెప్పారు. ఇతరులకు డబ్బును, సమయాన్ని వెచ్చించని వారి కంటే సంతోషంగా ఉంటారు. ఇవ్వడం నైతిక బాధ్యతగా భావించడం మానేసి దానిని ఆనందానికి మూలంగా భావించడం ప్రారంభిద్దాం అని ఒక సైకాలజిస్ట్ నిర్ధారించాడు. ఇవ్వడం అనేది మనల్ని సంతోషపరచుచుండగా సంతోషమే లక్ష్యంగా మనం ఇచ్చుట ఉండాలా అని నేను ప్రశ్నిస్తున్నాను. మనము కేవలం వ్యక్తుల పట్ల లేక ప్రత్యేక ఉద్దేశాల పట్ల దాతృత్వముగా ఉన్నట్లయితే మన సహాయం అవసరమయ్యే మరికొన్ని కష్టమైన ప్రాపంచిక అవసరాల సంగతి ఏమిటి? లేఖనం దాతృత్వాన్ని ఆనందంతో కూడా కలుపుతుంది. కానీ వేరే ప్రాతిపదికలో ఆలయాన్ని నిర్మించడానికి తన సొంత సంపదను ఇచ్చిన తర్వాత దావీదు రాజు ఇశ్రాయేలీలను కూడా విరాళం ఇమ్మని ఆహ్వానించాడు. ప్రజలు ఉదారంగా స్పందించారు. బంగారం, వెండి, విలువైన రాళ్లను ఆనందంగా ఇచ్చారు. కానీ వారి ఆనందం ఏమిటో గమనించండి. వారు పూర్ణ మనస్సుతోనూ యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. అది మనల్ని సంతోషపరుస్తుంది కనుక ఇవ్వమని లేఖనాలు ఎప్పుడూ చెప్పలేదు. అవసరాన్ని తీర్చడానికి ఇష్టపూర్వకంగాను హృదయపూర్వకంగాను ఇవ్వండి. ఆనందం వెంబడిస్తుంది. మిషనరీలకు తెలిసినట్లుగా పరిపాలన కంటే సువార్త ప్రచారం కోసం నిధులను సేకరించడం సులభతరం కావచ్చు. ఎందుకంటే యేసును నమ్మిన వారు ఫ్రంట్ లైన్ పనికి నిధులు సమకూర్చాలనే భావనను ఇష్టపడతారు. ఇతరుల అవసరాల పట్ల కూడా దాతృత్వంగా ఉందాం. అన్నింటికంటే మన అవసరాలను తీర్చడానికి యేసు స్వేచ్ఛగా తనను తాను అర్పించుకున్నాడు. ఉత్తేజం లేని ఎలాంటి అవసరత మీ దాతృత్వం వల్ల ప్రయోజనం పొందుతుంది? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, దేవా, కష్టమైన సాధారణమైన అవసరాల పట్ల కూడా దాతృత్వంగా ఉండేందుకు ఇష్టపడే హృదయాన్ని నాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.